లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇంటికి వెళ్ళాక కుక్ చేసుకొని తిన్నాము అని. సో ఇక్కడ ఫస్ట్ అయితే వంకాయ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. కొంతమంది అయితే వంకాయ రైస్ అడిగారనమాట. ఎప్పుడు కూడా మా అమ్మ, మా పెద్దమ్మ, మా పిన్ని వాళ్ళే కుక్ చేసేవాళ్ళు. బట్ ఈసారి ఏంటో మా అక్క తీసుకుంది చేతిలోకి వంట అంతా. ఇక్కడ గ్రీన్ కలర్ ఫ్రాక్ లో ఉన్నారు కదా, తనే అనమాట మా పెద్దక్క, మా పెద్దనాన్న కూతురు. తనే మెయిన్ చెఫ్. మేమందరం జస్ట్ అక్కడ అసిస్టెంట్స్ లాగా అట్లా హెల్ప్ చేస్తూ ఉన్నాము. సో నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మేము ఎప్పుడు పుట్టింటికి వెళ్ళినా, అంటే ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు వెళ్ళినా, నార్మల్ గా వెళ్ళినా, ఎప్పుడు కూడా ఇట్లా ఏమంటారు, ఇంట్లో పనులు చేయాలి, వంట చేయాలి, ఇట్లా ఎప్పుడు ఉండదన్నమాట. మోస్ట్లీ అందరూ కలిస్తే ఒకే చోట వండుకొని తింటాం అనమాట. ఇట్లా మేమందరం ఇట్లా బయట వండుకొని తింటాం చాలా వరకు. సో ఎప్పుడు మా పెద్దమ్మ, అమ్మ, మా పిన్ని వాళ్ళే కుక్ చేసేవాళ్ళు. అండ్ ఇంట్లో పనులు కూడా వాళ్ళే చేసేవాళ్ళు. ఎప్పుడు కూడా మమ్మల్ని చెయ్యరు అని ఎప్పుడు ఏది అనేవాళ్ళు కాదనమాట. మాకు చాలా చాలా ఫ్రీడమ్ ఉంటది మా పుట్టింట్లో. సో ఇంకా ఫైనలీ వంకాయ రైస్ అయితే అయిపోయింది. చాలా సింపుల్ గా చేసిన చాలా చాలా టేస్టీగా ఉందన్నమాట. రైస్ అయితే వేడి వేడిగా తింటుంటే చాలా టేస్టీగా అనిపించింది. సో ఇంకా మాకు నెక్స్ట్ ఇంకో రెసిపీ కూడా క్రేవింగ్ వచ్చింది. అది కూడా చేసుకుని తిన్నాం అనమాట. అదేంటో చూడాలంటే నెక్స్ట్ వీడియో కోసం డెఫినెట్ గా వెయిట్ చేయాలి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.